శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. పుష్యబహుళ పంచమి, సద్గురు త్యాగరాజస్వామి వారి వర్ధంతి ఆరాధనోత్సవం. ఇప్పుడే లైవ్ చూసిన తర్వాత నా మనసులో మెదిలిన భావాలను మానసికంగా ఎలా అయితే ఆ భావ పరంపర వస్తుందో అలాగే రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ సద్గురు త్యాగరాజస్వామి వారితో మాట్లాడే అవకాశం దొరికితే, ఆ స్వామి నిజంగా దర్శనం ఇచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆయనతోటి నేనేం మాట్లాడతాను, నేనేం అడగాలనుకున్నాను, నేనేం చెప్పాలనుకున్నాను, అసలు అది సాధ్యమయ్యే పని కానే కాదు. అంత అర్హత అదృష్టం లేదు. కానీ ఏదో చెప్పాలి అన్న ఆరాటం, ఒక చిన్ని ప్రయత్నం. ముందుగానే ఇందులో వచ్చే లోపాలన్నీ నావే. త్యాగయ్య, సద్గురు గురువయ్యా, మనవి వినవయ్యా. ఏమిటి ఎప్పుడూ లేంది ఇంతగా తలుచుకుంటున్నావు? తెలియదు స్వామి, ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ మానసికంగా ఎదుగుతానో ఏమో, భక్తి మరింత పరిపుష్టమవుతుందో ఏమో, లేకపోతే పూర్వపుణ్యం ఫలించి ఎన్నో విషయాలు అర్థం చేసుకునే శక్తి వస్తుందో ఏమో, స్వామి దయకు పాత్రులం అవుతున్నామన్నదానికి నిదర్శనమేమో తెలియదు. కానీ ఈరోజు ఘనరాగ పంచరత్న కీర్తనలు వింటూ ఉంటే కలిగిన అనుభూతి వేరు, అర్థమవుతున్న విధానము వేరు. చెప్పకనే ఎన్నో విషయాలు చెప్తున్నారు. పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలిస్తే అవి అర్థమవుతాయేమో అన్నట్టుగా, తెలిసి తెలియనట్టుగా ఏదో విషయం తెలుస్తూ ఉంటే ఒక్కసారి మీతో మాట్లాడగలిగితే ఎంత బాగుంటుంది అనిపించింది. నిరవధి సుఖద నిర్గుణ రూప అని చెప్పి మీరు ఒక కీర్తన చేశారు. రామయ్య అవధి లేని ఆనందాన్ని ఇస్తాడు అని చెప్పి, అలాగా దేనికైనా అంతుంటుంది. కానీ రామనామం వినిపిస్తూ ఉంటే కలిగే ఆనందానికి మాత్రం అంతు లేదు అనడానికి ఒక ప్రత్యక్ష తార్కాణం మీరేనేమో అనిపిస్తూ ఉంది ఈరోజు ఆ కీర్తనలు వింటూ ఉంటే. ఘనరాగ పంచరత్న కీర్తనలు అది సరే, కానీ స్వామి అందరూ పాడతారు, అసలు 90 కోట్ల రామనామ జపం ఏమిటి స్వామి? ఎలా చేశారు అసలు? ఒక 9 సార్లు మనసారా రాముణ్ణి తలుచుకుందాము, సీతమ్మని తలుచుకుందాము అంటేనే మనసు రెండోసారో మూడోసారో తలుచుకునేసరికి అను కానీ అని చెప్పి పారిపోతుంటుంది. అలాంటిది అన్ని కోట్ల రామనామ జపమా? ఎలా చేశారు అసలు? ఎలా సాధ్యమవుతుంది? ఎంత నిష్ఠ ఉండాలి, ఎంత శ్రద్ధ ఉండాలి. చాలాసార్లు చాలామంది చెప్పగా విన్నాను వాల్మీక్యంస సంభూతం అని మీ గురించి. సాక్షాత్తు వాల్మీకి మహర్షి 24,000 శ్లోకాలతోటి ఆది కావ్యమైన రామాయణాన్ని రచించిన తనివి తీరక మళ్ళీ మీలా జన్మించి 24,000 కీర్తనలతోటి రాముణ్ణి కీర్తించాడు, రామాయణాన్ని వర్ణించాడు అని చెప్పని. మరి మాకు దొరికేదే ప్రస్తుతానికి 700. అందులో నాలాంటి వాళ్ళ దాకా ఒక 70 కీర్తనలు వస్తే చాలా ఎక్కువ. అందులో మేము పాడగలిగేది ఒక 10, 12 ఉంటే అదే జన్మకి చాలనుకునేంత గొప్ప పరిజ్ఞానం నాది. అలాంటిది అసలు అర్థం చేసుకోవడం ఎలాగా? మీరు వాల్మీకి అంశ అని అనడానికి ఒక్క రుజువు దొరికితే బాగుండు అని అనుకుంటుంటే ఈరోజు అనిపించింది. అహల్యాదేవి గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడతారు. అసలు వాల్మీకి రామాయణంలో ఏం చెప్పారు? సంస్కృతంలో ఒక పదానికి ఎన్ని అర్థాలు ఉంటాయి, ఆ అర్థాలు ఎలా మారిపోతూ ఉంటాయి, అపార్థం చేసుకోకుండా
అనర్థాలకు తావివ్వకుండా ఎలా చూసుకోవాలి అనేది తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడే వాళ్లకు మీరే సమాధానం చెప్పారు. లోకంలో చెడ్డ చెడ్డ ప్రచారాలు వస్తూ ఉంటే మీరే మీ కీర్తనలో మళ్ళీ దాన్ని సరిచేశారు. దారిని శిలయై తాపము తాళక వారము కన్నీరు కార్చగా శూర అహల్యను శూర అహల్యను చూచి బ్రోచితివి శూర అహల్యను చూచి బ్రోచితివి ఆ రీతి ధన్యోసియవి త్యాగరాజ గేయమా శ్రీరామ పాదమా నీ కృప చాలునే చీతానికి రావి. అహల్యాదేవిని రాముడు తన్నలేదు. రాముడు ధర్మదేవత ఆ గౌతమ మహర్షి ఆశ్రమంలో అడుగు పెట్టగానే అక్కడ ప్రతి ప్రాణికి ప్రతి కణానికి కూడా జీవం వచ్చింది. అలా అహల్యామాత చెయ్యని తప్పుకి తాపం పొంది రామ 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 అంటూ తపిస్తూ ఎంతో కాలంగా నీ కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లిని ఆదరించావు. నువ్వు ఋషిపత్నికి కలిగిన బాధను తొలగించావు. ఎన్ని చెడ్డ ప్రచారాలు ఉంటే ఒక్క కీర్తనలో వాటిని ఖండించావు. చూచి బ్రోచితివి అంటూ సాక్షాత్తు మీరు వాల్మీకి అంశ అనడానికి ఇంకొక ఆధారం అవసరం లేనంత సుస్పష్టంగా తెలియచేశారు. ఎంత కరుణ స్వామి మీది. మరే చేయకుండా ఎలా ఉంటాను? ఏ మాట పడితే ఆ మాట ఒక అమ్మాయి గురించి అనవచ్చా? నిజమే స్వామి, కలికాలం కదా, ఎన్నో రకాల అపార్థాలు. వచ్చేదేముంది అపార్థం, కోపం, ద్వేషం. మీకు తెలియందేముంది? మాలో అంతఃశత్రువులు. వీటిని జయించడమే సాధ్యం కాదు మాకు. ఊరిని ఎక్కడ ఉద్ధరిస్తాం చెప్పండి? సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి, ధరణిజ భాగవతాగ్రేసరులెవరో వారెల్లరూ వర త్యాగరాజునకు పరమ బాంధవులు మనసాని కీర్తిస్తే ఆయన గారి తల్లిదండ్రులు సీతమ్మ రామబ్రహ్మం కాబట్టి వాళ్ల పేర్లు చెప్పుకున్నారులే అని తీసిపడేయచ్చు. కానీ ప్రతి తల్లిలో సీతమ్మని, ప్రతి తండ్రిలో రామయ్యని చూడగలిగితే, నా తల్లిదండ్రుల్లో నా అత్తమామల్లో నేను చూడగలిగితే ఎంత సంతోషం. దేవాలయానికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు కదా. నిజానికి భాగవతాగ్రేశ్వరులెవరో వారెల్లరూ వర త్యాగరాజునకు పరమ బాంధవులు మనస సత్సంగం చేయడం, సరైన వారితోటి సత్సంగం చేయడం, భాగవత అగ్రేసరులెవరో అందరిలోకి ఉత్తములైన వారెవరో వారందరితోటి సత్సంగం చేయడం, అదే బాటలో నిరంతరం పయనిస్తూ ఉండడం, వెనకో ముందో ఎక్కువ తక్కువ మొత్తానికి ఆ మార్గంలో అంటూ ఉంటే ఎప్పుడొకప్పుడు నీ పాదపద్మాలను చేరలేకపోతామా అన్న భరోసాతోటి ఉండడం. ఇదే కదా స్వామి మీరు చెప్పాలనుకున్నారు. మరి అర్హత అంటూ ఉండాలి కదా అంటే ఏమని అడిగితే అర్హత వస్తుంది? బంటురీతి కొలు ఇయ్యవయ్య రామ అని చెప్పి అడిగితే అర్హత వస్తుంది అంటూ అక్కడ చెప్పకనే చెప్పారు. రామ బంటు అయితే ఇక అంతకంటే కావలసిందేముంది? ఏది కావాలో అవన్నీ కూడా ఆ రామయ్యదే బాధ్యత అని చెప్పారు కదా స్వామి. నిజమే కదా. ఒకసారి రామభక్తులైన వారికి ఏం కావాలో అన్నీ ఆయనే చూసుకుంటారు. మళ్ళీ మనకు దిగులెందుకు? నిజమే స్వామి. కానీ మా మనసు అలా అనుకోదు కదా. ఒక్క నిమిషంలోనే మళ్ళీ తొట్టుపాటు పడుతూనే ఉంటుంది, మళ్ళీ కలవరపడుతూనే ఉంటుంది. ఒక్కసారి కొంచెం ఆదాయం తగ్గిపోతేనే అయ్యో అయ్యో అనుకుంటూ భయపడుతూ ఏమవుతుందో 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 అని భయపడుతూ తిరుగుతుంటాం. చిన్న సమస్య వస్తే పరిష్కార మార్గం కంటే
దాన్ని ఎవరి మీద తోసేద్దామా అని చూస్తూ ఉంటాం. దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉన్నా ఇంకా ఎక్కడో ఏదో గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాం. ఎలాగయ్యా నిజంగా మమ్మల్ని ఇలాంటి పిచ్చి మనసు పెట్టుకొని ఘనరాగ పంచరత్న కీర్తనలు పాడాలి అంటే సాధ్యమయ్యే పనేనా? అంత అద్భుతమైన సంగీత సాహిత్యాల మేళవింపుతో ఉన్న కీర్తనలు పాడడం బహుశా ఈ జన్మకి నాకు సాధ్యం కాదేమో అని అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కూడా అదే భావన. కానీ ఈరోజు మాత్రం పాడలేకపోతే ఏమిటి, విని అందులోని భావాన్ని అర్థం చేసుకొని దాన్ని మనసుకు వంట పట్టించుకొని నా జీవితంలో నేను ఆచరిస్తే అప్పుడు త్యాగరాజస్వామి వారు సద్గురువై లోకానికి అందించిన జ్ఞానాన్ని నేను వంట పట్టించుకున్న దాన్ని నా జన్మ తరించదా అనిపించింది స్వామి. అవునా, ఏమనిపించింది చెప్పు? మీ మొట్టమొదటి పంచరత్న కీర్తనల్లో మొట్టమొదటి జగదానందకారక ప్రారంభించడమే అసలు అలా చెయ్యాలి అని ఎలా అనిపించింది స్వామి? లోకంలో ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంతే. పసిబిడ్డకు స్నానం చేయించి శ్రీరామరక్ష, కష్టం వస్తే రాముని నమ్ముకో, ప్రతి దానికి రామ 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 రామ. తెలియకుండానే జీవితంలో అంతర్లీనమైపోయిన ఆనందకారకుడు, లోకాలన్నిటికీ ఆనందకారకుడు. రామాయణాన్ని ఒక్కసారి తరచి చూస్తే కేవలం మనుషులకి మాత్రమే కాదు, చెట్టు పుట్ట గట్టు వాగు వంక ఆఖరికి రాయి రప్ప ఉడత సమస్త సృష్టిలోని ప్రతి ప్రాణికి ఆనందం కలిగించాడు. కేవలం మనిషికే కాదు, కేవలం కోతులకే కాదు, జగదానందకారకుడు. ఇక జయ జానకి ప్రాణనాయక, భార్య అంటే నీలో సగం, అంతేకాని బానిస కాదు అని చెప్పడం కోసం అద్భుతంగా తన ప్రవర్తనతోటి తనకంటే ఉన్నతురాలు, కొన్ని విషయాల్లో ఉన్నతురాలైతే భార్యని ఎలాగ చూసుకోవాలి అనేది చెప్పడం కోసం ఆచరణలో చూపించిన అవతారం కదా జానకి ప్రాణనాయక. దాశరథి అని పిలిపించుకోవడానికి ఎంత ఇష్టపడ్డావో సీతాపతే అంటే కూడా అంతే ఇష్టంగా పలికావు కదా స్వామి. జానకి ప్రాణనాయక అంటూ అసలు అలా పిలవాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? సూర్యవంశంలో పుట్టినవాడవు, రాజాదిరాజులకు అధిపతైన వాడవు, మంచి గుణములన్నీ కూడా నిన్నే ఆశ్రయించుకొని ఉంటాయి, దేవతలంతా నిన్ను సేవిస్తూ ఉంటారు, సకల శుభాలకు నీవే ఆలవాలము అంటూ రాముని గుణగానం చేస్తూ ఇన్ని ఉన్నాయి కాబట్టే నువ్వు జగదానందకారకుడవయ్యావు అని అన్నారు. దేవతలంతా నక్షత్రాలైతే నువ్వేమో చంద్రుడివి, పరిపూర్ణుడవు, ఎలాంటి పాపము నీకు అంటదు. కల్పవృక్షమైన వాడు, దేవతలకు కూడా నీవే కల్పవృక్షం వంటి వాడవు. పెరుగు పాలు ఉన్న కుండలను హరించిన వాడవు, చక్కటి అందమైన ముఖం కలిగిన వాడవు. కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, నీ మాట అమృతం ఒలికిపోతుందా అన్నంత అమృతమైన మాటలు కలిగిన వాడవు. ఆనంద సహితుడవు, సదా ఆనందంగా ఉంటావు. మరంతేలే, సీతమ్మ పక్కన ఉంటే ఆనందం కాక ఏముంటుంది. లక్ష్మీ వల్లభుడవు, అసలు పుట్టుక చావు అనేది లేనివాడవు, సకల శుభాలను కలగజేసేవాడవు, సకల జగాలకు ఆనందకారకుడు అంటూ కీర్తించారు. అవునా? వేదముల చేత పోషించబడే పాదపద్మాలు కలిగిన వాడవు. సముద్రం నుండి జనించిన లక్ష్మీదేవికి భర్త అయిన వాడవు. దేవతలకు శత్రువులైన రాక్షసులనే మబ్బులను చెదరగొట్టే వాయువైన వాడవు. పక్షి ఖగతురంగా, పక్షి వాహనంగా కలిగిన వాడవు, గరుత్మంతుని వాహనంగా కలిగిన వాడవు. సత్కవుల హృదయాలను నివాసంగా కలిగిన వాడవు. లెక్కకు అందని మిక్కిలి గుణగణాలు కలిగిన వాడవు. వానర్ రాజైన సుగ్రీవుడి చేత నమస్కరించబడే పాదాలు కలిగిన వాడవు అంటూ 2వ చరణంలో వర్ణించారు.
నల్లని మేను కలిగిన వాడవు, ఇంద్రనీలమణితో సమానమైన మేను కలిగిన వాడవు, చంద్రుడు సూర్యుడు నేత్రాలుగా కలిగిన వాడవు, ఇంత అంత అన్న పరిమితి లేని వాడవు, బ్రహ్మకు తండ్రి అయిన వాడవు, సమస్తానికి ప్రభువైన వాడవు, చక్కగా ప్రకాశించే నాగేంద్రుని సేనంగా కలిగిన వాడవు, యమునికి శత్రువైన శివుని చేత నుతింపబడేవాడవు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని చెప్పి సాక్షాత్తు పరమశివుడు చెప్పాడు కదా పార్వతీదేవికి. అలా శివుడి చేత కూడా కీర్తనలు అందుకునేవాడవు. అందుకే నీవు జగదానందకారకుడవు అంటూ ఆ స్వామికి ఆయన గుణగణాలని, నిజానికి సముద్రంలో నీటి బొట్లను, ఆకాశంలో నక్షత్రాలను లెక్కించలేమన్నట్టుగానే స్వామి గుణగణాలను కూడా నిజానికి లెక్కించలేము. కానీ ఎన్నో కొన్నన్నా చెప్తే అవి కలియుగంలో ఉపయోగపడతాయి, వాటిని పట్టుకొనన్నా తరిస్తారు కదా అని. ఎంత కారుణ్యం స్వామి మీకు మా మీద. గౌతముడు ఇచ్చిన శాపాన్ని జయించినవాడా, అహల్యాదేవికి గౌతముడు ఇచ్చిన శాపాన్ని పోగొట్టినవాడా, అలాగే యజ్ఞములను పరిరక్షించినవాడా, బల అతిబల వంటి మంత్రములు విశ్వామిత్రుడి నుండి స్వీకరించిన వాడవు, ఆసక్తి కలిగిన వాడవు, పరమ శాంత చిత్త, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే శాంతాన్ని పోగొట్టుకోకుండా ఉండేవాడవు, జనకుడి కుమార్తె అయిన సీతమ్మకు భర్త అయిన వాడవు, బ్రహ్మకు సైతం వరాలనిచ్చేవాడవు, అఖిల జగాలకు ఆనందకారకుడవు. మరి మీ కళ్యాణం చూసి లోకాలన్నీ మురిసిపోయాయి. లక్ష్మీనారాయణుల కళ్యాణాన్ని దేవతలు మాత్రమే వీక్షించారు. సీతారామ కళ్యాణం లోకాలు అన్నీ వీక్షించాయి, మానవులంతా వీక్షించారు. ఇక ఇప్పుడైతే కలియుగంలో వీధి వీధిన వాడ వాడన ప్రతి ఒక్కరూ చేసుకొని ఆనందిస్తూ ఉన్నారు జగత్ కళ్యాణం. అందుకే జగదానందకారకుడవు స్వామి అంటూ 3వ చరణంలో కీర్తించారు. సృష్టి, ఉనికి, వినాశనము మూడింటికి కారణమైన వాడవు, అంతులేని కోరికలకు ఫలాన్నిచ్చేవాడవు, సాటి లేని శరీరం కలిగిన వాడవు, ఇంద్రుడి చేత పొగడబడేవాడవు, సముద్రుడి గర్వాన్ని హరించేవాడవు, ప్రేమ సంగీతాలతోటి వెలుగొందే రామాయణ కథ యొక్క సారభూతమైన వాడవు, హితుడవు. చెప్పకనే చెప్తున్నారు, ఒక్క కీర్తనలో రామాయణం మొత్తాన్ని కూడా తీసుకొస్తున్నారు. కలియుగంలో మనసు నిలిపే శక్తి మాకు తక్కువని ఇంత తేలికగా పాడలేకపోతే చదువుకున్నా కూడా మనసు లీనమయ్యేంత అద్భుతంగా అద్భుతమైన సాహిత్యంతో అందించాలని అసలు మీకు ఎలా అనిపించింది? మంచివారు అనే మనస్సు అనే సముద్రాన్ని ఏలే చంద్రుడి లాంటి వాడవు, పుష్పక విమానం కలిగిన వాడవు, సురస అనే రాక్షసికి శత్రువైన ఆంజనేయుడి చేతులనే పద్మాల చేత స్పృశించబడిన పాదపద్మాలు కలిగిన వాడవు, చెడ్డ గుణాలతోటి విర్రవీగే అసుర సమూహపు గర్వాన్ని తొలగించేవాడవు, సనాతనుడవు, అలాగే బ్రహ్మచేత కీర్తించబడిన వాడవు. కాబట్టే జగదానందకారకుడవు అంటూ ఆ స్వామి మరిన్ని ఆ స్వామి చేసిన గొప్ప గొప్ప కార్యాలను వివరించారు. సూక్ష్మంగా చెప్తే అది ముందు అసలంటూ అది ఉంది అని తెలిస్తే ఇక ఆ పైన తెలుసుకోవాలనే కుతూహలం మరింతగా పెరగచ్చు, మరింత ముందుకు వెళ్ళొచ్చు. కానీ కనీసం తెలుసుకోవాలి అన్న ప్రయత్నం చేయాలి అనుకోవడానికి బీజం వేసినట్టుగా ఈ కీర్తనలో మీరు బీజం వేసినట్లుగా అనిపిస్తోంది స్వామి. తర్వాత ఓంకారము అనే పంజరంలో చిలకవు నీవు, శివ బ్రహ్మ విష్ణు మొదలైన రూపాలన్నీ నీవే, ఇంద్రజిత్తు తండ్రిని సంహరించిన వాడవు, కళాధరుడవు, కళలను పోషించేవాడవు, రక్షించేవాడవు, కళలను కలిగిన చంద్రుడికి ఆప్తుడవైన వాడవు, దయకు గని వంటి వాడవు, వీరు వారు అని లేకుండా శరణు అని అన్న ప్రతి ఒక్కరిని కాపాడేవాడవు,
పండితులకు ఎంతగానో ఇష్టమైన వాడవు. మరి తరచి తరచి తర్కం వేదాంతం అన్నిట్లో నిన్నే చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటారు కదా. వికారం అనేది లేని వాడవు, వేదాలన్నిటికీ సారమైన వాడవు. అలాంటి స్వామి నీవు జగదానందకారకుడవు అని అన్నారు. బాణ సమూహాలను చేతిలో ధరించిన వాడవు, రాక్షసుల మదాన్ని అణచిన వాడవు, బ్రాహ్మణులను దేవతలను రక్షించేవాడవు. కవులలో సూర్యుడు వంటి వాడైన వాల్మీకి ముని చేత రచించబడిన చరిత్రంలో పొగడబడిన వాడవు, శివుడి చేత పొగడబడేవాడవు. కాబట్టే నీవు జగదానందకారకుడవు, జానకి ప్రాణనాయకుడవు అంటూ 8వ చరణంలో కీర్తించారు. పుట్టుక ఎప్పుడో తెలియదు కాబట్టి అతి ప్రాచీనమైన వాడవు, చాలా గొప్పవాడైన దశరథుని కుమారుడైన వాడవు, ఆశ్రితులకు లోబడి ఉండేవాడవు, కరుడు విరాధుడు రావణుడు మొదలైన రాక్షసులను హింసించిన వాడవు, పాపరహితుడవు, పరాశర మహర్షి మనస్సును దోచిన వాడవు, ఎలాంటి వికృతము లేనివాడు, త్యాగరాజుని చేత పొగడబడేవాడవు. అందుకే నీవు జగదానందకారకుడవు అంటూ 9వ చరణంలో ఆ స్వామిని కీర్తించారు. మొత్తం రామాయణం తేటతెల్లం చేసి పెట్టారు కదా స్వామి ఒక్క కీర్తనలోనే. నీ గుణాలు ఇన్ని అన్ని అని ఎక్కడ చెప్తామో, ఒక 16 గుణాలు చెప్పాలి అని అనుకొని 64 గుణాలు చెప్పారట నారదుల వారు. అయినా ఇంకా మిగిలిపోయాయి అంటారు. అలా లెక్కలేనన్ని మంచి గుణాలతోటి బంగారు రంగు బట్టను ధరించిన వాడవు, 7 మద్ది చెట్లను ఒకే బాణంతో చీల్చిన వాడవు, సూర్యుడి కాంతితో సమానమైన కాంతి కలిగిన పాదపద్మములను కలిగిన వాడవు, అంతుపట్టని మహిమలతోటి పరమాద్భుతంగా వెలుగొందేవాడవు, మంచి కవుల మనస్సునే ఇల్లుగా చేసుకొని నివసించేవాడవు, దేవతలకు మునిగణ సహితమైన సమూహాలకు హితుడైన వాడవు, పాలకడిల్లిలో పుట్టి నిన్నే వలచి వరించిన లక్ష్మీదేవికి ఆనందకరమైన వాడవు, పాపులనే ఏనుగులను మర్దించే నరసింహమైన వాడవు, శ్రేష్టమైన త్యాగరాజు. త్యాగరాజు అంటే మీ పేరు, అలాగే మీరు ఉన్న ఊరులోని శివుడి పేరు కూడా అని పెద్దలు చెప్పగా విన్నాను. పరమశివునికి అత్యంత ప్రియమైనది రామనామం కాబట్టి ఆయన చేత పొగడబడేవాడవు అంటూ ఈ కీర్తనలో ఎన్ని గుణగణాలు చెప్పారు స్వామి. ఒక్కసారి విహంగ వీక్షణం చేయించినట్టుగా రామాయణాన్ని ఇంత అద్భుతంగా ఇప్పటి వరకు ఇంత జాగ్రత్తగా బహుశా వినలేదు. వినుంటే తెలిసేదేమో ఇంతకుముందు, కానీ ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్క కీర్తనలోనే ఇన్ని అద్భుతాలను పొదిగి పెట్టారా. సంగీతం సంగతి సరే, ఇంకా దాని గురించి చెప్పేంత అర్హత అయితే నాకు లేదు. సాహిత్యం ఇంత అద్భుతమా? ఇంకా 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 వెతికే కొద్దీ ఇంకా అద్భుతమైన వజ్రాలు రత్నాలు దొరుకుతాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. నా జన్మ ధరించేట్టు నేను వెతుక్కోవాల్సిందే అంతే. మీరైతే ఒక్కొక్క కీర్తనని ఒక్కొక్క వజ్రాలగని చేసి పెట్టారు. రామనామం అనే వజ్రాలగనిని ఎవరు ఎన్ని తీసుకుంటారో, ఎన్ని మెడలో వేసుకుంటారో, ఎన్ని ఆభరణాలు చేసుకుంటారో అది వారి ఇష్టం అన్నట్టు వదిలేశారు. అందుకే కదా స్వామి మిమ్మల్ని సద్గురువు అంటారు. చాలే, ఇవన్నీ రాముడి గుణగణాలు. నన్ను ఒక పరికరంగా చేసుకొని స్వామి పలిపించుకున్నాడు అంతే, నా గొప్పదనం ఏమీ కాదు. మీ గొప్పదనమని కూడా నేను అనడం లేదు స్వామి. దోవ చూపించిన మార్గదర్శి మీరు, రాముణ్ణి చేరుకునే మార్గదర్శి మీరు. అందుకే మనస వాచ కర్మణ మీకు నమస్సులు ఎడుతున్నాను. సరే 2వ కీర్తనలో ఏం తెలుసుకున్నావు?